జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి, సినిమా డైలాగు. ఒరే చారి పగవాడికి కూడా వద్దురా ఇలాంటి కష్టాలు అనేసి ఒక డైలాగ్ ఉంటుంది మనకు, బ్రహ్మానందం గారిది. నిజంగా అదే గుర్తొచ్చిందండి. ఎందుకనంటే ఈ కస్టమరు తెలిసిన కస్టమరే, లాస్ట్ టైం చేసాము, వాళ్ళ అమ్మగారే సెలెక్ట్ చేసుకున్నారు, వర్క్ చేసి ఇచ్చేసాం, తను కుట్టేస్తారనమాట. ఇప్పుడు కూడా ఒక వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందో ఒక 2 బ్లౌజులు అయితే తీసుకొచ్చారు. ఒక 3 డేస్లోనే మాకు కావాలి కొంచెం అర్జెంటుగానని చెప్పి తీసుకున్నాను. తీసుకుని వర్క్ సెలెక్ట్ చేయడానికి 2.5 3 అవర్స్ పట్టిందండి. మొత్తానికి ఒక పూట పట్టేసింది అనమాట. అంటే అమ్మాయి అంత సేదస్తాం. తనేమో హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే బాగానే. అయితే ఇంకా తనకు సెలెక్ట్ చేసుకుంటుంది కదా, నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మొత్తానికి వర్క్ అయితే ఫైనల్ అయ్యింది. ఇది మిషన్కి పెట్టేటప్పటికి వీడియో మళ్ళీని కాన్ఫిడెన్స్ అదే తను ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, నన్ను కూడా కలిపారు. వర్క్ అవుతున్నప్పుడు నేను డిజైన్ చూపించేటప్పటికి ఏంటి 2 కలర్సే పెట్టేశారు, శారీ కలరు జరీని అని. అంటే మరి పట్టు చీరలకి 2 కలర్సే పెడతాం, ఇంకో కలర్ అందులో ఉంటే యాడ్ చేస్తాం, లేదా మాకు మల్టీ కలర్స్ కావాలని కస్టమర్ అడిగితే అది ఎలాగొస్తుందో ఎక్కడొస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా. అలాగేమీ లేదు. నేను ఇంక శారీ కలర్ పెట్టేసి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కాల్ చేసేటప్పుడు నాకు ఇంకో కలర్ కావాలంటే అక్కడ ఆ కలర్కి ఏం మ్యాచ్ అవుతాయో గ్రీన్ మ్యాచ్ అవుతుంది. ఆ గ్రీన్లు కొన్ని గ్రీన్లు పెడితే ఫైనల్గా ఈ గ్రీన్ బాటిల్ గ్రీన్ సెలెక్ట్ చేశారనమాట. అది నేను వేస్తుంటే అడుగుని మనకి ఆల్రెడీ మెరూన్ వేసేస్తాం కదా శారీ కలర్, అది కనిపించేస్తుంది. బాగాలేదమ్మని చెప్పేసి మళ్ళీ ఫోటో తీసి పెట్టాను నేను. ఫోటో తీసి పెడితే ఇంకా ఏదో మొత్తానికి వాళ్ళ అమ్మగారికి ఏమో నాకు బీపీ వచ్చేసింది బాబోయ్ నా కూతురుతోనని చెప్పేసి, ఉండండి అసలు ఏమైందని చెప్పేసి అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి, సరే నేను బ్లౌజు మీరు ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నారు కదా తీసుకురండి అని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసి మళ్ళీ డిజైన్ వేసి మొత్తానికి ఈ బ్లౌజ్ని అయితే ఇలా కంప్లీట్ చేసి ఇచ్చానండి. రెండో బ్లౌజుకి వస్తే ఇంకా ఇది డిజైన్ సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇది వస్తే బార్డర్ వస్తుంది హ్యాండ్కి, లేదా ఎల్బో హ్యాండ్ 10 ఇంచెస్ వస్తుంది అనమాట ఈ డిజైను. ఆ అమ్మాయిది 5.5 ఇంచెస్ హ్యాండ్ అనమాట. అయితేనే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మీకు ఫుల్గా కావాలని అంటే మరి కట్ చేసేసుకోండి అంటే దానికి వేరే ఆప్షన్ ఉండదు, ఓన్లీ బార్డరే కావాలి అని అంటే ఇదే చేసి ఇచ్చేస్తాను, దానిదొక ప్రైజు దీనిదొక ప్రైజు రెండు కూడా చెప్పేసేటప్పటికి తను అన్నారు బార్డర్కే ఫైనల్ అయిపోయారనమాట. మధ్యలో 3వ ఎత్తు కూడా ఉన్నారు, లేకపోతే ఇంకెంత డిస్కషన్ అయినో తెలియదు. కానీ మొత్తానికైతేనే అలా తనకి నచ్చలేదు అసలు ఆ అమ్మాయికి. ఇలా ఏం చేసేవాటని మళ్ళీ దీని గురించి కాస్త వాళ్ళ అమ్మగారు తను కొంచెం డిస్కషన్ అయిన తర్వాత నేనే ఇంకా ఎక్స్ట్రా మనీ అడిగాను. మళ్ళీ మీరు ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొస్తే వేసి ఇచ్చేస్తానని చెప్పాను. మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీనేమో ఫుల్ హ్యాండ్ అయితే వేసాను. ఇందులోనేమైంది, వేస్తుండగా చిన్న ముక్క ఉండగా జరీ అయిపోతే మళ్ళీ తెచ్చి నిజంగా ఇంత కష్టం ఆ డైలాగ్కి నిజంగానే అందుకే ఆ డైలాగ్ చెప్పానమాట, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదురా చారి అని. నిజంగా అంత కష్టపడ్డాను ఈ బ్లౌజులకైతే. ఒక రోజులో ఒక బ్లౌజ్ అయిపోద్ది యాక్చువల్గా అయితే నీవి, కాకపోతే 4 డేస్ పట్టింది. వాళ్ళు అడిగిన దానికన్నా నేను ఇంకా 2 డేస్ తర్వాత ఇచ్చాను, అవ్వలేదండి. ఎందుకనంటే ఇన్ని మార్పులు చేర్పులు ఉంటే మనకు కూడా కష్టమే కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.